బడ్జెట్ ప్రత్యేకతలను వివరిస్తూ ప్రచారం చేయకుండా మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ ప్రశ్న ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెంటాడుతోందని సమాచారం. పద్దులపై ప్రచారం చేసుకోకుండా పలువురు మంత్రులు పాటిస్తున్న మౌనంపై ఆయన ఆరా తీశారని కాంగ్రెస్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. బడ్జెట్లో అనేక పాజిటివ్ అంశాలు ఉన్నా సరే వాటిపై మంత్రులు ప్రచారం చేయకపోవడంపై ముఖ్యమంత్రి మండిపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో మినిస్టర్స్ వ్యవహార శైలిపై ఆయన ఒకంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది. తమ శాఖలకు కేటాయింపులు సరిగా లేవని భావిస్తున్న మంత్రులు ఆ కోపంతోనే బడ్జెట్ ప్రత్యేకతలపై మాట్లాడడం లేదని వారి అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. చట్టసభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఆ బడ్జెట్ ప్రత్యేకతపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ప్రతినిధులు, ముఖ్యంగా మంత్రులు వివరంగా మాట్లాడి ప్రజల్లో అవగాహన పెంచుతుంటారు. బడ్జెట్లోని పాజిటివ్ అంశాలను ప్రచారం చేసుకోవడం ద్వారా ఆయా ప్రభుత్వాలు మైలేజీ పొందడానికి ప్రయత్నించడం సర్వసాధారణమే. తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టిన తరువాత పలువురు మంత్రులు అదే పని చేయాల్సి ఉండగా వారు ఆ పని చేయడం లేదట. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. బడ్జెట్పై స్పందించని మంత్రుల విషయం తెలుసుకుని వారు ఎందుకు ఆ విధంగా ఉన్నారనే దానిపై ముఖ్యమంత్రి సమాచారం తెప్పించుకున్నారట. బడ్జెట్ వెలువడిన తరువాత ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటాయి, కేటాయింపుల్లోని లోపాలను ఎత్తి చూపుతాయి. అయితే ఆయా విమర్శలకు కౌంటర్ విమర్శలు చేయాల్సిన మంత్రులు ఆ పని చేయడం లేదనేది రేవంత్ ఆగ్రహానికి కారణమని సమాచారం. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా బడ్జెట్ ప్రవేశపెట్టగానే శాఖల వారీ కేటాయింపులపై వివరాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటుంది. మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి వివరిస్తుంది. ఈ సాంప్రదాయానికి బ్రేక్ వేసేలా మంత్రులు వ్యవహరిస్తున్నారని, వారు అలా చేయడం భావ్యం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రతిదానికి తానే స్పందించడం బాగుండదని, ప్రభుత్వం అంటే అందరి బాధ్యత అని, ఆ విషయం తెలుసుకుని మంత్రులు వ్యవహరించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. విపక్షాల విమర్శలను సకాలంలో తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారట. బడ్జెట్ పై మాట్లాడకుండా పలువురు మంత్రులు మౌనంగా ఉండడానికి వారి వారి శాఖలకు నిధుల కేటాయింపు సరిగా లేకపోవడమే కారణమని, అందుకే వారు అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొన్ని శాఖలకు తప్పితే మిగతా శాఖలకు అరకొర కేటాయింపులు చేశారని మంత్రులు మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల హామీలైన 6 గ్యారంటీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పలు మంత్రిత్వ శాఖలకు కేటాయింపులు తగ్గిన మాట వాస్తవమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయా అసంతృప్త మంత్రులకు వివరించినట్టు సమాచారం. ప్రధాన పథకాలు, కీలక శాఖలకు సముచిత కేటాయింపులు ఉన్న నేపథ్యంలో విపక్షాల విమర్శలకు అవకాశం ఇవ్వకుండా కౌంటర్ చేయాలని దిశానిర్దేశం చేశారట. ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో అనేక పాజిటివ్ అంశాలున్నాయని, వాటిని ప్రచారం చేయాలని అన్నారట. విపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానాలు చెప్పాలని మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారట. పార్టీ కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు సైతం ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారట. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీలోని కీలక నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.